రైట్. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తీసుకోవాలి మనం ఈ విధంగా. తర్వాత రూల్ నెంబర్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఆ రూల్ నెంబర్ ఉంటుంది కదా 10th మెమో పైన, అది కొట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వెరిఫై రోల్ నెంబర్. ఒక్కొక్కసారి టూ టైమ్స్ కొట్టడం జరుగుతుంది, ఎందుకంటే తప్పులు ఉండే అవకాశాలు ఉంటాయి, ఒకవేళ ఇప్పుడే సెర్చ్ చేసుకుంటారు అని. అండ్ ఇయర్ ఆఫ్ పాస్ వచ్చేసి 2020. మీది ఎప్పుడు పాస్ అయితే అప్పుడు, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. ఎడ్యుకేషన్ లెవెల్ ఇంటర్ కంప్లీట్ అయితే ఇంటర్, 10th ఉంటే ఓన్లీ 10th ఉంటే 10th పెట్టచ్చు. అండ్ మొబైల్ నెంబర్ మీది ఏది ఉంటే అది కొట్టేసేయండి. సెవెన్ 733 737379463. And Gmail ID CHAND gmail.com. సో మళ్ళీ వెరిఫై ఉంది కాబట్టి రెండు సేమ్ కొట్టాలి. ఈ విధంగా కొట్టిన తర్వాత అడ్రస్ ప్రూఫ్, మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర. దీని ఆఫ్టర్ ఒకసారి అన్ని క్లారిటీ కదా, తర్వాత సేవ్ కొట్టేస్తే సరిపోతుంది. రైట్. ఓకే, మీకు ఓటీపీ కూడా వస్తుంది. ఇక్కడ మనకి నంబర్, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చింది. సో ఇది కాపీ చేసుకోండి, లేదా మీ మొబైల్ కూడా వస్తుంది, టెన్షన్ అయితే పడద్దు. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టి తర్వాత మీకు పాస్వర్డ్ ఉంది కదా, సో పాస్వర్డ్ ఏం కొడతారంటే మీకు ఓటీపీ వచ్చి ఉంటుంది ఏదో ఒకటి 4 digits, అది ఏది వచ్చిందో అది కొడితే సరిపోతుంది. రైట్. క్యాప్చా కొట్టాలి. దెన్ ఆఫ్టర్ EFYNC తర్వాత లాగిన్ కొట్టేస్తే, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, మనం ఏదో తప్పు కొట్టినట్టున్నాం, మళ్ళీ కొడదాం. 10006266219. పాస్వర్డ్ మనకు వచ్చింది, కొడుతున్నాం XUX. రైట్. సో పాస్వర్డ్ అది వచ్చింది కదా, మీకు ఇష్టం వచ్చింది మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీకు ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీ కొడితే సరిపోతుంది. తర్వాత న్యూ పాస్వర్డ్ మీకు ఇష్టం వచ్చింది. సో నాకు ఓల్డ్ పాస్వర్డ్ ఏమొచ్చింది, మెసేజ్ వచ్చింది, మెసేజ్ కొట్టిన 4 digits. తర్వాత నాకు కొత్త పాస్వర్డ్ ఏం కావాలో అది పెట్టుకుంటున్నాను నేను. సో పాస్వర్డ్ అయితే నార్మల్గా పెట్టొద్దు, కొంచెం క్రిటికల్గా పెట్టాలి. సో దాంట్లో న్యూమరికల్ అండ్ ఆల్ఫాబెటికల్ విత్ ఒక స్పెషల్ కేటగిరీ ఉన్న ఇండికేటర్ కూడా పెట్టాలి. రైట్. నా పేరు శ్రీను ఉంది కదా, SRI, S ఒకటి క్యాపిటల్, RINU స్మాల్, @2002 ఇట్లా ఏదో ఒకటి, ఇట్లా మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. రైట్. తర్వాత ఓకే ఉంది కదా. తర్వాత ఇప్పుడు మనకు కొత్త పాస్వర్డ్ అయితే జనరేట్ కావడం జరిగింది. సో మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం మారదు ఎప్పటికీ. అండ్ పాస్వర్డ్ ఇందాక ఏం పెట్టామో అది కొట్టేస్తే సరిపోతుంది. రైట్. ఈ విధంగా ఇంకేమైనా తప్పులు ఉంటే మనం ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు, తప్పులు ఏం లేకుంటే నెక్స్ట్ కొట్టేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీ క్యాస్ట్ ఏది, SCయా, STయా, BCయా, ఏది ఉంటే అది పెట్టేయాలి. నేషనాలిటీ, సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్, మీకు పుట్టుమచ్చలు ఉంటాయి కదా అవి, మోల్ అంతా 10th మెమోలో ఉంటాయి, చూసి కొట్టవచ్చు జాగ్రత్తగా. తర్వాత పర్మనెంట్ అడ్రస్, మీ ఆధార్ కార్డులో ఏది ఉందో అది కొట్టేస్తే సరిపోతుంది. HNO
సో స్టేట్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. మీ డిస్ట్రిక్ట్ ఏది ఉంటే అది కొట్టేస్తే సరిపోతుంది. సో మీ పిన్ కోడ్, ఏరియా పిన్ కోడ్ ఉంటుంది కదా 509, ఇట్లా ఈ విధంగా 50937. సో మీరు ఉంటున్న అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అన్నప్పుడు ఎస్ పెడితేనంటే ఆటోమేటిక్ డిఫాల్ట్ వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు అంతా మీరు డిక్లరేషన్ ఓకే అంటే ఫైనల్ సబ్మిట్ కొడితేనంటే మళ్ళీ ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో మొబైల్కి అండ్ మెయిల్కి వస్తుంది, రెండిట్లో ఏదైనా కొట్టవచ్చు. సో మొబైల్ కొడితే మొబైల్ దగ్గర కొట్టాలి, మెయిల్ అయితే మెయిల్ దగ్గర కొడితే సరిపోతుంది. ఈ విధంగా సబ్మిట్ కొట్టేస్తే ఇంతవరకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. రైట్, ఇప్పుడు జీడీ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. రైట్, ఒకసారి మీ డీటెయిల్స్. రైట్, ఇదేమని అడుగుతుంది, వెదర్ యువర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. మీరు ఒకవేళ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఏమైనా ఉన్నారా అని. ఇప్పుడు మనం చేస్తున్న అప్లికేషన్లో బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, తర్వాత ఐటీబీపీ, ఈ విధంగా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ విధంగా ఉన్నాయి కదా. ఆల్రెడీ ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే సో దాని కిందికి మనము ఎస్ అని పెట్టాలి, లేదంటే నో పెట్టేసేయాలి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అంటే మనకు 2002, మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా కాదు. తర్వాత నేషనల్ క్యాడర్ కార్ప్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ మనకి ఏమైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకుంటే నో పెట్టాలి. ఎస్ పెడితేనంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఏది ఉంది అని పెట్టాలి. ఆ తర్వాత అదే ఏ ఉంటే ఏ, బి ఉంటే బి, సి ఉంటే సి. తర్వాత మనకి ఎగ్జామ్ సెంటర్ నియర్ బై ఏది ఉంటే అది పెట్టేసేయాలి. మనకు నియర్ బై హైదరాబాద్ ఉంది, నెక్స్ట్ కర్నూలు ఉంది మాకు. తర్వాత మీకు ఏది ఉంటే అది పెట్టేయచ్చు. తర్వాత వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఉంది, రెండిట్లో ఏదో ఒకటి పెట్టేయచ్చు, సరిపోతుంది. రైట్, సో ఫస్ట్ ఆప్షన్ మీకు ఏది దగ్గర ఉంటే అది హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ పెట్టేసేయాలి. రైట్, డొమిసిల్ అంటే స్టేట్ ఆర్ డొమిసిల్ అంటే మీది తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర. అండ్ మీ డిస్టిక్ మహబూబ్నగర్ కాబట్టి మహబూబ్నగర్ పెట్టేస్తే సరిపోతుంది. మీది ఏది ఉంటే అది. మీరు వేరే రాష్ట్రంలో ఏమైనా పుట్టి ఉన్నారా అని అడుగుతుంది ఇక్కడ. నంబర్ వచ్చేసి 20.1లో. సో అదేం లేదు, మనం తెలంగాణలో పుట్టినాం, ఇక్కడనే ఉన్నాం. సో పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇప్పుడు మనం చూడాలి. రైట్, మనకి ఎన్ని ABCDEFGH వరకు ఉన్నాయి. సో మనకి దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలి. మనకి ఫస్ట్ ఎక్కువగా మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎక్కువ ఉన్నాయి, తర్వాత CISFలో ఎక్కువ ఉన్నాయి. సో ఆ రెండులో ఫస్ట్ మీకు ఏది ఇష్టం ఉంటే అది పెట్టుకోవచ్చు, బిఎస్ఎఫ్ కానీ సిఐఎస్ఎఫ్ కానీ. రైట్, సో బిఎస్ఎఫ్ మనము ఒకవేళ పెట్టుకోవాలనుకుంటేనంటే ఫస్ట్ ఆప్షన్ ఏ పెట్టాలి, తర్వాత బి పెట్టాలి. రైట్, ఒకసారి ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. తర్వాత CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉంది కదా. తర్వాత సి యాక్చువల్గా ఏ విధంగా ఉన్నాయో అదే. తర్వాత SSB ఉంది, తర్వాత ITBP, తర్వాత అస్సాం రైఫిల్ ఉంది. రైట్, మీకు ఏది ఇష్టం ఉంటే అది పెట్టవచ్చు. రైట్, ఎఫ్ తర్వాత ఈ అంటే పోస్ట్ ప్రిఫరెన్స్. నిన్న ఒక ఆల్రెడీ వీడియో చేసినాం, దాంట్లో ఉంది దేంట్లో ఎక్కువ ఉన్నాయని పోస్టులు. సో మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ పెట్టేస్తున్నాం. రైట్, రైట్, ఈ విధంగా పెట్టేసేయాలి. సో కింద కూడా పైన ఏం పెట్టిండ్రో అదే కింద కూడా పెట్టేస్తే సరిపోతుంది. రైట్, అయితే బిఎస్ఎఫ్కి దానికి దీనికి సపరేట్ చేయండి అని చాలా మంది అడుగుతుండ్రు. అట్లేం లేదు, డైరెక్ట్ మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది ఈ విధంగా. తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మనది 10th ఉంటే 10th, ఇంటర్ ఉంటే ఇంటర్, మెట్రికులేషన్ ఉంది కాబట్టి మెట్రికులేషన్ పెడతాం మనం. రైట్, మెట్రికులేషన్ 10th క్లాస్. తర్వాత 10th క్లాస్ స్టాండర్డ్ పాస్. స్టేటస్ పాసా లేదా ఇంకా చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2020లో కంప్లీట్ అయింది. సో పర్సెంటేజ్ ఎంత వచ్చిందని అడుగుతుంది. మీకు ఎంత వస్తే అంత జీపీఏ ఉంటే జీపీఏ, పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్. డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీ టర్మ్స్ ఆఫ్ DOP 2016. దానికి మీరు ఎస్ ఉంటే మీరు ఒకసారి చూసుకోవాలి. అప్లికేషన్ నిన్న చేసిన దాంట్లో పారా 18 ఆఫ్ ది నోటీస్ ఉంటుంది. దాంట్లో ఏమన్నా మీకు సంబంధించింది ఉంటేనంటే ఎస్ పెట్టండి, లేదంటే లేదు. సో ఎస్ పెట్టండి, మ్యాక్సిమం అందరికి ఉంటుంది. సో ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ ఏ ఫోటో టేకెన్ 27th July. సో ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం. మినిమం 2 months కంటే ముందు ఉన్నది పెట్టకండి, ప్రజెంట్ ఉన్నదే పెట్టండి. సో ఫోటో ఏ విధంగా మీరు ఫోటో స్టూడియోలో క్లారిటీగా దిగాలి.
లేదా ఆ తర్వాత మీరు చాలామంది చేసే తప్పులు ఏంటంటే ఫోటో ఫోటో స్టూడియోలో తీసుకొస్తాం కదా, ఏ విధంగా ఉందో అదే విధంగా అప్లోడ్ చేస్తుంటాం. అట్లా కాకుండా ఇక్కడ ఒకసారి మీరు చూడాలి, రైట్? ఇక్కడ చూసింది కదా, సో దానిపైన డేట్ వేసి ఉండాలి ఖచ్చితంగా. డేట్ లేకుంటేనంటే ఖచ్చితంగా తీసేయడం జరుగుతుంది, రైట్? సో అది కూడా ఫోటో 20 to 50 KB మధ్యలో ఉండాలి మీ. సో దాన్ని మీరు చూసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. రైట్, డెస్క్టాప్ మీద ఉన్నాయి కదా, ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ 10 to 20 KB ఉండాలి, విత్ క్లారిటీగా ఉండాలి, రైట్? వెదర్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ ఆఫ్టర్ 27 July, అంటే ఇప్పుడు రీసెంట్గానే మీరు తీసుకున్నారా, 27 July తర్వాతనే అని అంటుంది. సో ఎస్ కాబట్టి ఎస్ పెట్టాలి. తర్వాత క్యాప్చా కొట్టేసి ఫైనల్ సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది. మనం చూద్దాం క్లారిటీగా. లెంతీ కూడా చాలా అవుతుంది, రైట్? సో ప్రివ్యూ ఒకసారి మనం ఏమేమి కొట్టినామో మన క్లారిటీ ఉంది కాబట్టి ఫైనల్ సబ్మిట్ కొట్టేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది, రైట్? సో ప్రింట్ అప్లికేషన్ ఈ విధంగా ప్రింట్ అప్లికేషన్ కావడం జరిగింది, రైట్? అప్లికేషన్ ఈజ్ ఇన్కంప్లీట్. ఎందుకోసం ఇన్కంప్లీట్లో ఉంది? ఎందుకంటే బీసీ క్యాండిడేట్స్ కాబట్టి 100 రూపీస్ పేమెంట్ ఉంది, రైట్? ఇప్పుడు పేమెంట్ ఏ విధంగా చేయాలో మనం ఒకసారి చూసినట్లయితే, సో ఆన్లైనా ఆఫ్లైనా? సో ఆన్లైన్ మనం తీసుకోవాలి. మనకి ఎస్బీఐ కార్డ్స్ ఉన్నాయి, అదర్ కార్డ్స్ ఉన్నాయి, యూపీఐ కూడా ఉంది. మీకు ఇష్టం వచ్చింది ఏది ఉంటేనంటే అది. సో ఈ విధంగా క్లిక్ చేస్తే క్యూఆర్ వస్తుంది. సో క్యూఆర్ ఉంది కదా, సో ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఏదైనా సరే మీరు బయట షాప్ల దగ్గర వెళ్ళి ఏ విధంగా చేస్తారో అదే విధంగా దీన్ని స్కాన్ చేసినట్లయితే ఆ కార్డ్స్ కంటే ఇవి చాలా బెటరు. ఎందుకంటే అంటే అందరికి అవైలబుల్ ఉండవు కాబట్టి, ఫోన్పే పేటిఎం ఉంది కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. సో స్కాన్ చేసి సక్సెస్ చేస్తేనంటే అయిపోతుంది. మనకి 2 minutes కంటే ఎక్కువనే టైం ఉంటుంది, అంత లోపల చేసేస్తే సరిపోతుంది. సో ట్రాన్సాక్షన్ సక్సెస్ అయితే ఏ విధంగా వస్తుందో మనం చూడవచ్చు ఇప్పుడు, రైట్? The transaction status is successful. ఓకే, ఈ విధంగా రావడం జరుగుతుంది, రైట్? కంప్లీట్ ఇన్కంప్లీట్ ఉంది కదా, సో కంప్లీట్ ఎట్లా తీసుకోవాలంటే మళ్ళీ అప్లికేషన్ కొట్టేస్తేనంటే వచ్చేస్తుంది మనకి. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ తెలుసు కదా. తర్వాత క్యాప్చా కొట్టేస్తే అయిపోతుంది. So registration number and password 100062662219 and password ZMH9. సో ఇప్పుడు మనం చేసింది ఇదే కాబట్టి ప్రింట్ అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్, ప్రింట్ అప్లికేషన్ చూసినట్లయితే ఇక్కడ చూసి అప్లికేషన్ రిసీవ్డ్ అంటే ఇందాక ఏముంది, అప్లికేషన్ ఇన్కంప్లీట్ ఉంది, రైట్? ఫస్ట్ ప్రింట్ కొడితే పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది, రైట్? అప్లికేషన్ రిసీవ్డ్, రైట్? ఇంతే ఫ్రెండ్స్, పెద్ద పని ఏం లేదు. సో మీరు ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. 24/7 మీకు అవైలబుల్ ఉంటుంది. మీకు ఎమర్జెన్సీ రెస్పాండ్ కూడా ఉంటుంది. మనది కూడా ఇంటర్నెట్ ఒకవేళ నా త్రూ మన దగ్గర చేసుకోవాలనుకుంటేనంటే మొబైల్ నంబర్ అండ్ మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరుగుతుంది. అండ్ 7993617728 మనది మొబైల్ నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్. దీన్ని కూడా చేయొచ్చు. అండ్ మెయిల్ చేసినా కూడా వస్తుంది, emoenterprises369@gmail.com, రైట్? సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.